గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేణుశ్యామ అమ్మ, శ్రీ విద్యా ఉపాసకులు, కామాఖ్య అమృత సాధన సంస్థ వ్యవస్థాపకులు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా అమ్మ గురించి, మనం అమ్మకు సంబంధించిన విషయాలు కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ, నేను విన్నాను మీరు చిన్నతనంలోనే ఉపాసన తీసుకున్నట్టుగా. అది ఎంతవరకు వాస్తవము? అంటే అంత చిన్న వయసులో ఉపాసన తీసుకోవాలి అనే ఆలోచన మీకెందుకు వచ్చింది? ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం. చిన్నతనంలో ఉపాసన అంటే అసలు ఫస్ట్ నాకు తెలియకుండానే నేను ఇందులోకి వచ్చాను. అది ఎందుకు వచ్చాను అంటే తెలియదు. దానికి కారణం ఏమిటి అని దానికి అర్థం ఏమిటి అంటే, ఇంతకు ముందు చేసినవి ఏమైనా అక్కడ 3rd క్లాస్లో ఒక బుక్లో ఒక మంత్రం చూసా. ఆ మంత్రం చూసి అది చదవడం మొదలుపెట్టా. అది ఎంతలా అంటే ఏది కోరుకుంటే అది అవుతుంది అన్నారు. అంటే నేను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి అని చెప్పేసి అనుకుని అలా చదువుతూ ఉండేసరికి ఏమైంది అని అంటే, దానివల్ల కొంచెం కళ్ళు తిరిగినట్టు అయ్యి నేను దాన్ని ఏమంటారంటే అన్కాన్షియస్గా కోల్పోయాను. ఆ కోల్పోయేసరికి ఏమైంది, అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. ఏమీ లేదు, లేస్తుంది, ఏదో నీరసం అని అన్నారు. కానీ చాలాసేపు లేవకపోయేసరికి మా ఇంటి ఎదురుగుండా ఒకరు ఉపాసకులు ఉన్నారు. వారి గురువుగారు అప్పుడు వచ్చి ఉన్నారనమాట. వచ్చి ఉంటే వారికి చెప్పారు అమ్మ. చెప్తే ఆయన ఇంటికి వచ్చి ఏమైందో అని చెప్పి తల మీద చేయిపోయగానే మళ్ళీ నేను మామూలుగా లేచిన వెంటనే ఫస్ట్ వారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏం మంత్రం చేశావు అని అడిగితే, ఇగో ఈ మంత్రం చేశాను అన్నాను. ఈ మంత్రాలు అలా నువ్వు చేసేయకూడదు, గురువు ఉండాలి, నీకేం తెలుసు అని చేసావు అంటే, లేదు ఆ బుక్లో రాశారు అని చెప్పి బుక్ చూపించాను. అలా చదివి చేయకూడదమ్మా అని చెప్పారు. సరే, ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత వారు ఫస్ట్ టైం సరస్వతి మంత్రం ఇచ్చారు. ఆ సరస్వతి మంత్రాన్ని ఒక 2-3 డేస్ చేశానేమో తెలీదు. ఆ తర్వాత ఎప్పుడైనా గుర్తొస్తే చేయడం తప్ప ఎప్పుడు చేయలేదు. ఆ తర్వాత కాలంలో అలా జరుగుతుండగానే ఒకరోజు ఎక్కడంటే మేము ర్యాలీ అని చెప్పి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు మా నాన్నగారు టీచర్ అనమాట. అక్కడ ఉండేసరికి ఏమైంది అంటే, ఆ గుడికి ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులైన విజయేంద్ర సరస్వతి వారు వచ్చారు. వస్తే అప్పుడు ఏమైంది అంటే, వారు వచ్చేసరికి కరెక్ట్గా వారు వచ్చిన టైంకే నేను కూడా కాలేజ్ నుంచి వచ్చాను, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు. వచ్చేసరికి ఆయన్ని పూర్ణకుంభంతో స్వాగతం చెప్పి తీసుకువెళ్తున్నారు. వారు వెనకాల వెళ్ళాం. ఎందుకంటే అంతకుముందే పొద్దున్న అమ్మ చెప్పారనమాట. ఏంటి అంటే, ఆ పీఠాధిపతులు ఉన్నప్పుడు మనం ఉంటే వాళ్ళ గాలి మనకి తగిలితే మన పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి అమ్మ చెప్పింది. చెప్తే సరే అని చెప్పి వెళ్ళాం అందరం, మా సిస్టర్స్, నేను, అమ్మ అందరం వెళ్ళాం. వెళ్ళేసరికి స్వామి ఏం చేశారంటే, ఆయన మెడలో వేసిన దండ తీసి ఎందుకో ఇచ్చారో తెలియదు, నాకు ఇచ్చారు. అది పట్టుకోగానే అసలు ఎనర్జీ డిఫరెన్స్ అన్నది అర్థమైంది. ఆ రోజు రాత్రి ఏంటి జరిగింది అంటే, పడుక్కుని ఉన్నాను, నిద్రపోయేసరికి నేను పడుకున్న మంచాన్ని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఆ ఎత్తుకుని వెళ్ళిపోతున్నది ఎవరు అంటే, ఈయన ఎలా వేషంలో ఉన్నారో అలాంటి దండి సన్యాసులే ఉన్నారు అందరూ పట్టుకెళ్తుంటే, ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఒక్కళ్ళు కూడా ఆన్సర్ చెప్పటంలే. వాళ్ళ మాటలు వాళ్ళేవో మాట్లాడుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు కూడా. తీసుకెళ్ళి మా ర్యాలీ గుడి ఉంది కదా, కేశవస్వామి గుడి గర్భగుడిలో ఆ మంచాన్ని పాడేసేసరికి ఏమైంది అని అంటే, అక్కడ నేను చూసేసరికి ఇంకా ఇలాంటి వాళ్ళే బోల్డ్ మంది, అసలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియట్లే, వందల్లో ఉన్నారు. ఉండేసరికి అక్కడి నుంచి ఆదిశంకర్ల వారు కనిపించారు విగ్రహం వెనకాల నుంచి వస్తూ. ఫస్ట్ ఆయన్ని చూడగానే నాకు చాలా షాక్ అయ్యి, అదేంటి మీరు చనిపోయారన్నారు కదా, బతికే ఉన్నారా అని అడిగితే, బతికే ఉన్నానో చనిపోయానో తర్వాత తెలుస్తుంది, కామ్గా కూర్చుని నేను మాట్లాడమనే వరకు మాట్లాడకుండా కామ్గా ఉండు అన్నారు. నాకు భయం వేసింది, ఎందుకంటే చాలామంది ఉన్నారు, నేను ఒకదాన్నే ఉన్నానుగా. అప్పుడు అయ్యేసరికి వాళ్ళందరూ కలిసి శక్తిపాతం, అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం అయిన శక్తిపాతం అదే. అది అయిన తర్వాతను అవన్నీ ఎప్పుడు తెలుసు అంటే, నేను ఎప్పుడైతే 2003లో నా గురువుని నేను కలిశానో, అమృతానంద సరస్వతుల వారు చెప్పారనమాట, ఇవన్నీ ఎందుకు జరిగాయి, నేను ఫస్ట్ చేసిన మంత్రం ఏమిటి, ఆ మంత్రం బాలా మంత్రం నాకు తెలియకుండా నేను చేశాను. అలా అమ్మవారు ఎందుకు తీసుకొచ్చిందో తర్వాత గురూజీని కలిసిన తర్వాత ఇంకా పూర్తిగా లైఫ్ అంతా
టర్న్ అయిపోయింది. మ్మ్. ఇంకా అమ్మ మీరు ఆదిశంకరాచార్యుల వారు మీకు దర్శనం ఇచ్చిన సమయంలో మీ వయస్సు ఎంత అప్పుడు? ఇంటర్మీడియట్ అంటే 16, ఇంటర్మీడియట్. 17 మధ్యలో. మ్మ్. ఓకే ఓకే. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా మీకు అనిపించిందా కంప్లీట్ ఈ ఉపాసన ఆధ్యాత్మికత వైపు ఉండాలి అని చెప్పి? అది నిజం చెప్పాలి అంటే అసలు ఇవన్నీ అయినప్పుడు ఎప్పుడూ అనిపించలేదు. తర్వాత ఎప్పుడూ ఒక లైట్ కనిపిస్తూ ఉండేది. నన్ను ఎక్కడికో తీసుకెళ్తూ ఉండేది. మ్మ్. ఇలా చాలా జరిగినా ఎప్పుడూ అనిపించలే. ఆఖరికి మా గురూజీ ఫస్ట్ టైం అమ్మవారిని ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ అమ్మవారు కరెక్ట్‌గా అక్కడ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఆ రోజు రాత్రి వచ్చి నాకు లైఫ్ అంతా ఎలా జరుగుతుంది అన్నది చెప్పారు. అది కూడా గురూజీని కలిసిన తర్వాతే అర్థమైంది. ఎందుకంటే నేను గురూజీని కలిసిన తర్వాత అక్కడ అమ్మవారిని చూసేసరికి ఇదేంటి ఈవిడే కదా నాకు కనిపించింది అని చెప్పి అప్పుడు ఫస్ట్ నేను గురూజీని అసలు అలాగే మ్మ్. ఆయనతో కాన్వర్సేషన్ అనేది మొదలైంది. అడిగినప్పుడు గురూజీ ఎప్పుడు అంటే అంతకుముందు 3 జన్మల నుంచి ఎలా వస్తుందో అవన్నీ చెప్పుకుంటూ తీసుకొచ్చారు. మ్మ్. కానీ గురువుగారిని చూసిన తర్వాత మాత్రమే ఇందులోకి రావాలనిపించింది నిజం చెప్తే. ఆహా. అంతకుముందు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌లేవి ఊరికే దండం పెట్టుకోవడం అంతవరకు ఆగాయి తప్ప మ్మ్. ఫస్ట్ టైం నేను గురూజీని చూసినప్పుడు నాకు గురూజీ ఎందుకో నచ్చారు. మ్మ్. అంటే వ్యూస్ చెప్పాలి అంటే ఆయన నాకెప్పుడు ఏమనిపించేది అందరూ ఒక్కటే అవును. అని అనిపించేది. కానీ ఇంట్లో కానీ ఎక్కడ చూసినా సరే అన్నీ తారతమ్యాలు ఉంటూ ఉండేవి. అంటే క్యాస్ట్ అనుకోండి ఏదైనా ప్రతి దాంట్లోనూ తారతమ్యాలు కనిపిస్తూ ఉండేవి. మ్మ్. కానీ గురూజీని చూసినప్పుడే ఫస్ట్ అర్థమైంది ఇలా కూడా ఉండొచ్చు. హా. అంటే అందరూ ఎలా ఉన్నా మనం ఇలా కూడా అందరితో కలిసి ఒకేలా ఈక్వల్‌గా ఉండొచ్చు. అంటే గ్రేట్ అని అక్కర్లేదు, అహంకారంగా ఉండక్కర్లేదు. అవన్నీ ఫస్ట్ టైం ఏంటి అంటే ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు అంటే నా ఫీలింగ్స్ అక్కడ నేను చూసా. ఓ. ఆయన చేస్తూ ఉండడం. మ్మ్. అలా మనం కూడా చెయ్యొచ్చు అని ఎప్పుడు అనిపించిందో ఇంకా నేను చేస్తున్న జాబ్. కాకపోతే నాకేంటంటే అటు భర్త అందరూ సహకరించారు. ఇంకా అవన్నీ వదిలేసి ఇంక ఇది చేయాలి అని చెప్పేసి ఇందులోకి కంప్లీట్‌గా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా కంప్లీట్‌గా వచ్చేసి? కంప్లీట్‌గా వచ్చే 25 ఇయర్స్. 25 ఇయర్స్ కంప్లీట్‌గా వదిలేసే. ఓహ్! అంటే వివాహ జీవితంలో ఉన్నప్పటికీ ఇలా ఆధ్యాత్మికత వైపు కంప్లీట్‌గా అలా ఉండొచ్చంటారా? ఉండొచ్చు. హ్మ్. ఎందుకు అంటే అమ్మవారు కూడా అయ్యవారు సుబ్రహ్మణ్య స్వామి, గణపతి అవును. ఆవిడ అదే కుటుంబం. చెప్తోంది కదా! హ్మ్. అందులో ఏంటంటే వర్ణాశ్రమ విధాయిని ఆ! మనకిచ్చిన వర్ణం అంటే ఏదైతే కులమో ఆశ్రమ ధర్మం అంటే గృహస్థాశ్రమమా, బ్రహ్మచర్యమా, హ్మ్. సన్యాస మనకి ఏ ఆశ్రమం ఇస్తే ఆ ఆశ్రమ ధర్మం ప్రకారం ఉపాసన అన్నది హ్మ్. ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఓకే. అమ్మ ఇలా అడగొచ్చో లేదో తెలీదు. మీలాంటి మాతాజీలకి మేమందరము పిల్లలతో సమానమే. కానీ మీకు సంతానం ఏమైనా ఉన్నారా? ఒక పాప. ఒక పాప ఉంది. ఓకే. సంతోషం అమ్మ. అమ్మ మంత్రం గురించి తీసుకుందాము. ఇందాక మీరు చెప్పినట్టుగా చూస్తే మీకు తెలియని వయసులోనే ఒక మంత్రాన్ని పుస్తకంలో చూసి పట్టుకొని మీరు చేయటం వల్ల అది ఏదో ఒక ప్రభావం అయితే మీ పైన చూపిచ్చింది. అంటే నిజంగా మంత్ర ప్రభావం అనేది ఖచ్చితంగా ఎవ్వరి పైనైనా ఉంటుందా? 100% ఉంటుందమ్మా. కావాలంటే 100కి 500% మనం సైన్ చేసి కూడా ఇవ్వచ్చు. హ్మ్. వాళ్ళు మంత్రం చేస్తే చాలు. కాకపోతే ఇక్కడ ఉండాల్సింది ఏంటి అంటే వాళ్ళ కమిట్మెంట్. అంటే ఓకే. శ్రద్ధ ఎక్కువ ఉండాలి. నేను చెయ్యాలి అని వాళ్ళకుండి చేస్తే అంటే చెయ్యాలని లేకుండా చేసినా సరే ఆ మంత్రం వాళ్ళకి పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ చెప్పారు దేవి అథర్వణ శీర్షంలో మంత్రాణం మాతృకాం దేవీం. ఏ మంత్రం చదివినా సరే అమ్మ ఎలా వస్తుంది అంటే అమ్మలా వస్తుంది. అదే లలితా సహస్రంలో మాతృకావర్ణ రూపిణి. ఆ అక్షరాలన్నీ చదివితే ఆవిడ రూపం మన సూక్ష్మ శరీరంలో ఏర్పడుతుంది. అందుకే మన లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసినప్పుడు మీరు అక్షరము అంటే క్షరము లేదు. అంటే చావు లేదని అర్థం. చావు ఎక్కడుండదండి అనంటే మనందరం చనిపోతున్నాం కదా! అవును. చావు లేనిది ఎక్కడుందంటే దేవతల దగ్గరుంది. హ్మ్. ఎందుకుంది అంటే వాళ్ళు అమృతం తాగుతారట అంటున్నాం. హ్మ్. ఆ అమృతం ఎక్కడుంది అంటే ఈ అక్షరాల్లో ఉంది. ఓహ్! ఎప్పుడైతే అక్షరాలు మనం రిపీట్ అందుకే మన్నంత్రాయతే ఇది మంత్రః. మీరు ఎంత మననం చేస్తే అది మంత్రం అవుతోంది. హ్మ్. సో ఏ అక్షరం అన్ని మీకు మంత్రాలు కూడా చదవక్కర్లే. ఆ ఆ అంటూ ఆ ఒక్కదాన్ని మీరు అలా రిపీట్ చేస్తే అదే మంత్రమై మీ పైన ప్రభావం చూపిస్తుంది. ఓహ్! ఖచ్చితంగా. ఎందుకు అంటే మన మనస్సుని నిశ్చలంగా ఉంచే శక్తి మంత్రంలో ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే మైండ్
ఒక చోట స్టాప్ అయిందో ఇంకా మనం మన డెస్టినీని చేరుకోవడం కానీ ఫోకస్ కానీ ఇవన్నీ వాటంతట అవే వస్తాయి కదా. అవును. అప్పుడు ఆ మంత్రశక్తి ఏం చేస్తుంది, మన ఆత్మశక్తిని పెంచుతుంది. దానికి కారణం ఏమిటి అంటే మనం మంత్రం ఎప్పుడు చదువుతామో సూర్యుడికి మనకి లింక్ ఏర్పడుతుంది. సూర్యుడు ఏం చేస్తున్నాడు, మన ప్రాణశక్తిని పెంచుతున్నాడు. ఎప్పుడైతే ప్రాణశక్తిని పెంచుతాడో అప్పుడేమవుతుంది, ఒకటి మన ఆయుష్ పెరుగుతుంది, రెండు మన మీద మనకు నమ్మకం వస్తుంది. అవును. ఎప్పుడైతే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉందో మీరు చేయలేనివేవి ఉండవు కదా, అంతే. సాధించలేనిది అంతే. ఏమి ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా డి విటమిన్ డెఫిషియన్సీ అండి. అవును. డి విటమిన్ డెఫిషియన్సీ అంటే ఏంటి, సూర్యుడితో మనకు కనెక్షన్ లేదు. ఆ కనెక్షన్ ఓన్లీ మంత్రం ద్వారానే ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం మన విద్యను వదిలేసామో ఏమవుతుంది, అక్కడ సూర్యుడితో మనం కనెక్షన్ వదిలేసుకుంటున్నాం. సూర్యుడితో కనెక్షన్ దెబ్బతింటే ఏమవుతుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ ఏం లేదు, మన ఇంట్లో వస్తువుకు పురుగు పట్టింది అనుకోండి, ఎక్కడ పెడుతున్నాం, ఎండలో పెడుతున్నాం. అంటే ఎండలో పెడితే ఆ పురుగులు ఏమవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అదే మన బ్యాక్టీరియా మన లోపల పడితే మనం ఎక్కడ ఉండాలి, ఎండలో ఉండాలి. ఆ ఎండలో ప్రతి క్షణం ఉండడం సాధ్యం కాదు కాబట్టే మన ఋషులు మునులు ఏం చేశారంటే ఆ సూర్యశక్తితో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండేటట్టు ఎక్కడున్నా సరే ఆ మంత్రాన్ని మనకి ఇచ్చారు. దాన్ని మనం ఎప్పుడు వదిలేసుకున్నామో మనం సూర్యుడితో ఏం చేసాం, డిస్కనెక్ట్ అయిపోయాం అనమాట. కాబట్టి మంత్రంకి బలం ఉందా అంటే, గురూజీ ఎప్పుడూ ఒకటే చెప్పేవారు, మంత్రానికి చింతకాయలు రాలుతాయండి అని ఎవరైనా అడిగితే, చింతకాయలు రాలుతాయో రాలువో నాకు తెలియదు కానీ నాయన ఒక మంత్రం చదివి చింత చెట్టుని లేపేయచ్చు అనేవారు. అంటే అంత శక్తి వస్తుంది అని. కాబట్టి అంత గొప్పది మంత్రం అంటే. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సూర్యుడికి సంబంధించిన ఆ మంత్రాన్ని మనం వదిలేసాము అని అంటే ఏంటి ఆ మంత్రం? మనం అంటే చాలా మంది సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఇలా నమస్కారాలు చేసుకున్నా మనం దాని నుంచి బయటపడొచ్చా? సూర్యుడితో అనుబంధం ఏర్పడుతుందా? లేదు అంటే ఆ మంత్రమే చేయాల్సి ఉంటుందా? ఏ మంత్రమైనా పర్వాలేదు, ప్రతి మంత్రము సూర్యుడితో మనని కనెక్ట్ చేస్తుంది. ప్రతి మంత్రం సౌరశక్తిని మనని కనెక్ట్ చేస్తుంది. అప్పుడే మన ప్రాణశక్తి అన్నది పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అంతర్ముఖ సమారాధ్య అంటున్నారు. ఆ అంతర్ముఖ సమారాధ్య ఎలా అవుతుంది, హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక. ఆ హృదయం లోపలికి వెళ్తే ఒక చిన్న ట్రయాంగిల్ ఉంటుంది, అందులో ఒక దీపం ఉంటుంది. ఆ త్రికోణంలో ఉన్న దీపం ఏదైతే ఉందో అదే నీ ప్రాణం, అదే ఎవరి స్వరూపం అంటున్నావు, అమ్మవారి యొక్క స్వరూపం. మీరు గాయత్రి మంత్రం చదివితే ప్రాణశక్తి వస్తుంది అంటున్నారు. సూర్యుడికి చదివిన అంటే ఏది చదివినా ప్రాణశక్తే పెరుగుతుంది. అంటే సూర్యుడితో మనకు కనెక్షన్ ఏర్పడుతుంది. ఓకే. అమ్మ, ఇప్పుడు మంత్రం ఎవరైనా చేయొచ్చా? కొన్ని బీజాక్షరాలతో కూడిన మంత్రాలు ఉన్నాయి అని అంటారు. అలా ఉంటే అందరూ చేయడానికి పనికిరావు అని అంటూ ఉంటారు. అసలేంటమ్మా ఈ మంత్రం ఎవరు చేయాలి? నిజంగా గురు ఉపదేశం ఉంటేనే చేయాలా? అలాంటి మంత్రాలు ఏవైనా సపరేట్గా ఉన్నాయా? దాని గురించి తెలియజేయండి. గురు ఉపదేశం ఉంటేనే మంత్రం చేయాలి అన్నది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే ఫస్ట్ నా లైఫ్ చూసారు కదా. అంటే గురువు ఏం చేస్తాడు అంటే మన డైరెక్షన్ కరెక్ట్గా, ఇప్పుడు ఏంటి అంటే మనకి స్టీరింగ్ ఉంది, కార్ ఉంది, డ్రైవ్ వచ్చని మనం మొదలెట్టాం అనుకోండి, అది ఎలాగ చేయాలి అంటే ఎవరో చూస్తుంటే ఇలా తిప్పుతున్నారు అనుకుంటాం అంతే. కానీ దాన్ని ఎలా వాడాలో మనకి పూర్తిగా అవగాహన లేనప్పుడు వాడితే ఏమవుతుంది, అందుకని చెప్పేసి మనకంటే పెద్దవాళ్ళు గురువులు మనకి ఎప్పుడైతే ఉపదేశం చేశారో దాన్ని ఎలా వాడాలి అన్నది మనకు అర్థమయ్యేటట్టు చేస్తారు. అంతే తప్ప ఈ సృష్టిలో ఎవరైనా సరే మంత్రం చెయ్యాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన అర్హత ఏంటి అంటే ఆ చెయ్యాలి అన్న జిజ్ఞాస అంతే. వాళ్ళకి చెయ్యాలనిపిస్తే చాలు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకు అంటే ఇది ఆత్మకి సంబంధించింది తప్ప శరీరానికి సంబంధించింది అసలు కాదు. అందుకే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. ఏ విద్య అయినా మన ఆత్మని మనం సంస్కరించుకోవడానికి. అది శ్రీ విద్య ఉపాసన అని కాదు, విష్ణువుకు పూజ చేయండి, శివుడికి ఎవరికి చేసినా ఎందుకు మన ఆత్మని మనం సంస్కరించుకోవడానికే చేస్తున్నాం. ఆ చేసుకున్నప్పుడు ఎవరైనా చేయొచ్చు, స్త్రీ పురుషుడు లేకపోతే పిల్లలు ఎవరు ఏం ఉండదు. అంటే ఈ కులం అలాంటివి ఏమీ లేవు. లింగ మత వర్ణ భేదం లేకుండా ఎవరైనా చేయొచ్చు. వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే గుండెల నిండా చేయాలి అన్నది. అంతే. ఆ ఇష్టం ఉంటే చాలు చేయొచ్చు. నిజంగా అంటుంటారు కదమ్మా, ఎవరికైనా ఇష్టం లేనిదే ఆ పని మనం బలవంతంగా చేయగలిగని అంటే వాళ్ళు చేసేలా మనం ప్రేరేపించలేము. వాళ్ళంతటా వాళ్ళకి ఇష్టం ఉంటే మనం ఎంతైనా ఎఫర్ట్స్ పెట్టగలిగించగలం వాళ్ళతో. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య ఇలా చెప్పారు. జనరల్గా మనందరము సోషల్ మీడియా ద్వారా వింటూ ఉంటాము కొంతలో కొంత శ్రీ విద్య అంటే ఏంటి అని చెప్పి. అందరికీ అవగాహన ఉన్నా లేకపోయినా కూడా కొంచెం అది మనకు తెలుసున్న ఒక విద్య, ఉపాసన అని చెప్పి. మీరు చెప్పిన ఆత్మ విద్య, మహావిద్య ఇవేంటి అసలు? ఇవి ఎందుకు ఉపయోగపడతాయి?
శ్రీ విద్య ఆత్మవిద్య అంటే ఓకే. అంటే ఏంటి అంటే శరీరానికి నుంచి లోపలికి వెళ్ళి ఏదైతే చూస్తున్నాం అందుకే మా దాని పేరు కూడా కామాఖ్య అమృత శోధన. శోధన అంటే అర్థం ఏమిటి అంటే లోపలికి వెళ్ళి శోధించు అంటే లోపలికి వెళ్ళు డీప్గా. ఓకే. అందుకే లలితా సహస్రనామాలు కూడా మీరు చూస్తే రహస్యనామాలు. అవును. ఈ రహస్యనామాలు అంటే అర్థం ఏమిటి? చాలా మంది రహస్యం అంటే అది చదవకూడదు, కానీ రహస్యంగా రహస్యం ఉండేవి అంటే అని. రహస్యంగా ఉండేవని కాదు. ఆ, అందులో చాలా రహస్యాలు ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలి దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. అవును. అందుకే లాస్ట్‌లో మళ్ళీ చెప్పారు చూడండి. 180 అయిపోయిన తర్వాత 180వ శ్లోకంలో అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి. అంటే అర్థం ఏమిటి అంటే ఎంత అభ్యాసం చేస్తామో అంత కొత్తగా కనిపిస్తుందిట. అంటే ఓ. ప్రతిసారి మీరేదో కొత్తదనాన్ని ఫైండ్ చేస్తున్నారు అక్కడ. అంటే అమ్మ ఒకసారి చూసినప్పుడు ఎందుకు అలా కూడా కాదు. ఫస్ట్ రోజు మీరు యాంకరింగ్ చేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఇబ్బందిగా అది ఉంటుంది. ఎలాగో చేసుకుంటూ వెళ్తారు. రెండో రోజు కొంచెం, ఆ తర్వాత ఓ 10 రోజులు అయ్యేసరికి మీరు ఇక్కడ అడ్జస్ట్ అవుతారు. అవును. కానీ ఈ రోజు మీరు ఫుల్‌గా అనుభవంతో చేస్తారు. అంటే డిఫరెన్స్ ఏమైంది? మీ మారుతూ అనుభవం. వస్తుంది అంటే అనుభవం వల్ల. మీరు చేయటంతో ఒక్కొక్కళ్ళతో మీకున్న ఎక్స్‌పీరియన్స్‌లు ఏవైతే ఉన్నాయో అవే మీ లైఫ్ స్టైల్‌లోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ కూడా అంతే. ఏంటంటే అలా లలితా సహస్రం చదవగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మనకు అర్థం గోచరిస్తుంది. ఆ తర్వాత నిజమైన తత్వంలోకి వెళ్ళడమే. అందుకే ఎంత అభ్యాసం చేస్తే అంత ఎక్కువగా అమ్మ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోగలం. అదేంటి అంటే ఆత్మవిద్య అంటే కూడా ఇక్కడ అర్థం మీరు ఎప్పుడైనా సైంటిస్టులు ఏవైనా కనుక్కున్నారనుకోండి, అవును. వాళ్ళు రీసెర్చ్ చేశారండి అంటారు. అవును. కానీ ఇక్కడ ఒక్కచోటే మనం సాధన అంటాం. సాధన అంటే అర్థం ఏమిటి అంటే శోధించు. ఓకే. దేన్ని శోధించాలి అంటే నిన్ను నువ్వు శోధించు. ఎప్పుడైనా సరే ఇదొక్కటే యూనిక్. మళ్ళీ మిమ్మల్ని నేను శోధించాననుకోండి, అప్పుడేమవుతుంది రీసెర్చే. అంతే. ఎందుకంటే మిమ్మల్ని చూసుకోవడానికి మీరున్నారు కదా! అవును. నన్ను చూసుకోవడానికి నేను ఒకదాన్నే ఉన్నాను. అవును. ఇది ఇంకెవరు శోధించలేరు. కరెక్ట్. కాబట్టి ఇది సెర్చ్. శోధన అంటే సెర్చ్ అని అర్థం. ఓకే. అది ఓకే. రీసెర్చ్ అవుతోంది. అంటే ఉంది ఆల్రెడీ. దాన్ని ఉందని చూపిస్తున్నాం. ఇదేమిటో తెలీదు. దీన్ని చూడడానికి ట్రై చేస్తున్నాం. అందుకనే ఎప్పుడైనా ఆత్మవిద్య అంటే ఏంటంటే నిన్ను నువ్వే చూసుకో లోపలికి వెళ్ళి. ఆ ఆత్మవిద్య అన్నా కూడా నిజంగా ఏంటి అంటే మానవుడికి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏమిటి అంటే ఎప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. అవును. అన్నిటికంటే బ్యాడ్ హ్యాబిట్ అదే. ఎందుకు అనంటే అందరితో ఎప్పుడైతే పోల్చుకుంటున్నామో ఈ సృష్టిలో ఉన్న అందరినీ మనం ఏమనుకుంటున్నాం వీళ్ళలా అందరిలా ఉండాలనుకుంటున్నాం. కానీ ఎప్పుడు ఎవరిలా ఉండట్లే మనలా మనం మళ్ళా ఉండట్లే. మనం ఉండట్లే. అప్పుడు ఏమవుతుంది అంటే మన దగ్గర ఎన్నైనా ఉండనివ్వండి ఈ సృష్టిలో ఏదో ఒకటి లేదని అసంతృప్తి. ఖచ్చితంగా ఆ ఉంటుంది. అసంతృప్తి ఏంటి అంటే నన్ను నేను చూసుకోవటంలే. దానికి అది మనకి తెలియచేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే మన ఇంట్లో పిల్లలు పుట్టిస్తాడు. ఈ పిల్లలు చూడండి ఎప్పుడైనా తల్లి కానీ అంటే ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళైనా వాళ్ళతో ఆడుతున్నంత సేపు అస్సలు వాళ్ళు పట్టించుకోరు. అవును. అదే మనం పక్కకు వచ్చేసాం. పక్కకి రాగానే ఆ పిల్లలకి ఏంటంటే వాళ్ళ మీద అటెన్షన్ కావాలి. కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే అన్ని పిచ్చి పనులు చేసి మనం ఏదో ఫోన్లో మాట్లాడుతున్నా, చుట్టాలు వచ్చి మాట్లాడుతున్నా, ఫ్రెండ్స్తో డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాస్తవం. ఎందుకు వాళ్ళ పైన వాళ్ళకి అటెన్షన్ కావాలి అంతే. అంతే. దానికోసం చేసినప్పుడు చాలా మంది పిల్లల్ని బుజ్జగించి చెప్తారు. ఇంకా మితిమీరుతోంది అన్నప్పుడు కొంచెం కోప్పడ్డాం అనుకోండి, వాళ్ళు వెంటనే బొగ్గుమూతి పెట్టుకొని పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటారు. మళ్ళీ మనమే వెళ్ళి బతిమాలి అవును. తీసుకొస్తాం. సో ఇక్కడ కూడా ప్రాణం అంతే. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంటాం మనం వీళ్ళందరినీ చూస్తూ ఉంటాం. అవును. ఇదేమో పిలుస్తూ ఉంటుంది. పిలిచిన ప్రతిసారి చెప్తా ఉంటా, కొంతసేపు ఆగు నేను బిజీగా ఉన్నాను, వీళ్ళందరినీ ఎవరు చూస్తారు అని. ఆ చెప్పిన ప్రతిసారి దీని మొహం ఏమవుతుంది ఆ పిల్లల్లాగే బొంగుమూతి పెడుతుంది. అలా ఒకసారి అయితే పర్వాలేదు. అవును. ప్రతిసారి అదే అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అసంతృప్తి ఏర్పడుతోంది. ఇక్కడ ఆత్మవిద్య అని అందుకే అన్నారనమాట. ఆ అసంతృప్తి ఏర్పడుతోందని ఇప్పుడు మీకొచ్చి నేను చెప్పాననుకో మీరు వినరు. అవును. నాకొచ్చి మీరు చెప్పారనుకో నేను కూడా అవును. వినను. అదే నాకు నేను చెప్పుకున్నాననుకోండి ఖచ్చితంగా వింటాను వింటా. కదా! ఈ మంత్రం చదవడం ద్వారా ఏం అర్థమవుతుంది అంటే వీళ్ళందరినీ చూడడం కాదు అసలు నేనేం చేస్తున్నాను? ఎవరిని చూడాలి? నన్ను నేను చూసుకోవాలి. ఎప్పుడైతే మనని మనం చూసుకోవడం మొదలెడతామో దాన్నే ఆత్మ సాక్షాత్కార సిద్ధి అంటారు. అది ఎప్పుడైతే వచ్చిందో ఆత్మజ్ఞానం అన్నది కలుగుతుంది. ఇంకప్పుడు ఇక్కడ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఓహో! దీన్ని కూడా శరీరంతో చూడడం కాదు ఇవన్నీ ఏంటి అంటే
ఆత్మలే. ఆ ఆత్మని చూడడం వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో ఇంక శరీరం మీద ఈగో అంటే ఇలా చూసినప్పుడు ఏమవుతుంది? అహంకారం. అవును. ఎప్పుడైతే లోపల చూసామో అహంకారం ఏం లేదు. మీరు చేసినా, నేను చేసినా అంతే. ఒకటే. ఒకటే. అందరము అందరం ఒకటే అన్న ఒక్కటే. ఆలోచన ఉంటుంది. అది ఆత్మవిద్య వల్ల వస్తుంది. హ్మ్. అది ఎప్పుడు రావాలంటే ఫస్ట్ మనకు ఆత్మజ్ఞానం మనకు కలగాలి. ఎందుకంటే ఈ టేస్ట్ తెలియకుండా దాన్ని మనం ఏమి చేయలేం. అవును. మనం ఏం చేస్తాం ఎప్పుడు ఇలా చూడాలని ట్రై చేస్తాం. హ్మ్. లేకపోతే దాన్ని మార్చేద్దాం అనుకుంటాం. అవును. ఈ మైండ్‌కే ఈ మైండ్ అర్థం అవ్వకపోతే దాన్నెలా మారుస్తాం అసలు? అంతే. అది అక్కడికి వెళ్ళాక పూర్తిగా అర్థమవుతుంది. హ్మ్. నేను ఎవరిని మార్చడానికి ఇక్కడ పుట్టలేదు. నన్ను నేను నన్ను నేను ఉద్ధరించుకోవడానికి. ఉద్ధరించుకోవడానికే పుట్టాను అని తెలుస్తుంది. ఓకే. ఓకే. అమ్మ ఇప్పుడు బీజాక్షర మంత్రాలు అని నేను ఇందాక అడిగా కదా! దాని గురించి కాస్త నాకు వివరణ ఇవ్వరా? అందరూ చెయ్యొచ్చా? అందరూ ఏంటి? ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది. అందరూ చేయడానికి వీల్లేదంటారు. ఎందుకు చేయొద్దు? ప్రత్యేకించి ఆడవాళ్ళు అసలే చేయకూడదంటారు. అలాంటి మంత్రాలు ఈ మధ్య కాలంలో కొంతమంది నమః శివాయ కూడా చేయడానికి వీల్లేదు అందరూ. శివాయ నమః అని చెప్పాలి. ఇలా చెప్తున్నారు. ఒక్కసారి దాని గురించి వివరణ. ఏంటి అంటే అమ్మ, ఇవన్నీ మనం పెట్టుకున్న బౌండరీస్. హ్మ్. గాయత్రి మంత్రం అందరూ చెయ్యొచ్చు. ఎందుకు అంటే సీత, అనసూయ వీళ్ళందరూ చేశారనే మనకు చెప్తున్నారు సుమతి. హ్మ్. దానికి తోడు లలితా సహస్రంలోనే ఉంటుంది. ఏంటి అంటే సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి. ఇంకొంచెం ముందుకు వెళ్తే నవావరణార్చనలో చన్నవీరం కల్పయామి నమః అని. అంటే ఆడవాళ్ళు కూడా దంధ్యం వేసుకునేవారు పూర్వకాలంలో. ఓహ్! అది వేసుకుని ఒడుగైనప్పుడు వాళ్ళు గాయత్రి మంత్రం ఇస్తేనే కదా ఉపనయనం అవుతుంది. హ్మ్. ఇప్పుడు రాను రాను ఏమైంది అంటే మన రూల్స్ మార్చుకున్నాం. అవును. కాబట్టి ఆ రూల్స్ మార్చుకుని ఏంటంటే మనం ఏం చేసాం బౌండరీస్ పెట్టుకున్నాం. పెట్టుకున్నాం. నిజంగా దేవుడిని కొలవడానికి ఒక కాలం కానీ, ఒక అవస్థ కానీ, లేదా ఏమీ లేదు. ఎందుకంటే నాకు కొలవాలనిపిస్తే చాలు. హ్మ్. ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే భక్తి, శ్రద్ధ, ఆవిడంటే ఇష్టం. ఆ! ఏ ఆవిడిచ్చిన విద్యను ఆవిడతోనే. ఎందుకంటే అక్కడ గాయత్రి మంత్రం అంటే కూడా హ్మ్. 24 తత్వాలు. ఇప్పుడు పురుషుల్లో 24 తత్వాలుండి స్త్రీలో ఉండకుండా ఉండవు కదా! అవును. ఆ 24 తత్వాలని ఇద్దరూ మార్చుకోవాలి. అంటే ఇక్కడ ఎవరైనా అన్ని మంత్రాలు చేయొచ్చు. ఓన్లీ వాళ్ళకి భక్తి ఉండాలి. అంతే తప్ప అహంకారంగా నువ్వు చేసావు నేను చేయకూడదా అని ఒకవేళ అలా మొదలుపెట్టినా కూడా నేనేం చెప్తానంటే చాలామంది కోరికలతో చేయొచ్చా ఆ! అహంకారంతో మొదలుపెట్టండి, కోరికలతో మొదలుపెట్టండి. ఆ మంత్రం ఎలాగో మిమ్మల్ని మార్చేస్తుంది కదా అమ్మలాగా. అవును. అవును. ఎందుకంటే మంత్రాణం మాతృకా ఉంది. అది హ్మ్. ఫస్ట్ ఎలా మొదలుపెట్టినా లాస్ట్‌కి మీరు చేరాల్సింది ఆ అమ్మనే. అంతే. కాబట్టి ఆవిడే మారుస్తుంది. హ్మ్. మధ్యలో మనమెవరిని వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి అంతే కదా! గురువుగారు కూడా ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. ఏంటి అంటే వాళ్ళు కనుక మన దగ్గరికొచ్చి అడిగారనుకో అదే వాళ్ళ అర్హత. అంతే. ఎలిజిబిలిటీని మనమెవరు డిసైడ్ చేయడానికి ఆవిడ వాళ్ళకిచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. హ్మ్. అంతే. అంతే తప్ప వీళ్ళు చేయలేరేమో అవన్నీ మనం చెప్పకూడదు. ఆ! ఎందుకు నిన్న ఎలా ఉన్నవాడు ఈరోజు మారడని ఏమీ లేదు. అవును. అవును. ఆవిడ మార్చాలనుకుంటే కాళిదాసు ఏమయ్యారు ఒక్క హ్మ్. రాత్రిలో? అంతే కదా! అంతే కదా! అందరూ అవును. అంతే. హ్మ్. యాక్చువల్‌గా నేను అదే క్వెషన్ అడగాలనుకున్నా. ప్రతి ఒక్కరం కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటివి విన్న తర్వాత మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మంత్రం చేసినా, మనం ఏం చేసినా కూడా ఆత్మజ్ఞానం కలిగి మనని మనం తెలుసుకుంటాము. అసలు ఏంటి, ఎందుకొచ్చాము అనేది. కానీ మేమందరం అనుకునేది కోరికల కోసమే. హ్మ్. నేనిప్పుడు ఏదో బాధలో ఉన్నా, నా బాధ తీరిపోతుంది. లేదు నాకేదో కావాలి, అది దొరుకుతుంది అన్న చిన్న స్వార్థంతోటే మేమైతే మొదలు పెట్టాలి అనుకుంటున్నాము. నిజంగా దాంట్లో మీరు చెప్పిన దాంట్లోనే నాకు ఆన్సర్ అయితే దొరికేసిందమ్మా. కాకపోతే కామి కాక మోక్షగామి కాడు కదమ్మా! హ్మ్. మీ చుట్టూ ఏవో సమస్యలని మీరు ఫీల్ అవుతున్నారు. అంటే అవి నిజంగా సమస్యలు కాదు అని నేను చెప్పేస్తాను. ఎందుకంటే అవి నావి కాదు కదా! హ్మ్. హ్మ్. ఆ చెప్పినంత తేలిగ్గా మీరు తీసుకోలేరు. తీసుకోలేం. ఎందుకంటే మీరక్కడున్నారు ఆ సిట్యుయేషన్‌లో. హ్మ్. ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇదేంటి ఇది కాదంటుంది అని. హ్మ్. కానీ ఇక్కడ ఒక చిన్న కథ చెప్తా. అదేంటి అంటే ఒక గురువుగారున్నారట. ఆ గురువుగారి దగ్గరికి ఒక శిష్యురాలొచ్చింది. హ్మ్. వచ్చి చాలామంది శిష్యులున్నారు అప్పటికే. ఒక 100 ఉన్నారు. ఆ! వచ్చేసరికి ఈవిడ ఇంక రావడమే బోరు ఏడుస్తూ వచ్చారు. ఆ! వచ్చి ఇంక అలా ఏడుస్తూనే ఉందిట. ఏడుస్తూ ఆవిడ సమస్యలన్నీ చెప్పిందిట. చెప్పేసరికి పాపం అక్కడున్న 100 మంది కూడా 100, 200 ఎంతమంది ఉన్నారో అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అంతలాంటి సమస్యలున్నాయి. పాపం అందరూ ఏడుస్తున్నారు. హ్మ్. కానీ ఈ గురువుగారు ఒక 2 నిమిషాలు విన్న తర్వాత లేచి లోపలికెళ్ళిపోయారట. హ్మ్. వెళ్ళిపోయేసరికి ఈ శిష్యులందరికీ చాలా కోపమొచ్చిందిట మిగతా వాళ్ళకి. ఆవిడంత బాధపడుతూ ఉంటే ఒకటో, రెండో మంత్రం చేసిన మనకే గుండె కరిగిపోయి ఏడుపొచ్చింది. అన్ని మంత్రాలు చేసి ఇంత సాధన చేసి మనందరికీ మంత్రం ఇచ్చిన వాడేంటి గుండె గుండె లేని వాళ్ళ లోపలికెళ్ళిపోయాడు అని చెప్పి వీళ్ళు తిట్టుకుంటున్నారు.
ఈ గురువుగారు ఏం చేశారు, లోపల నుంచి వస్తూ ఒక 3 బర్నర్లు ఉన్న స్టవ్ తెచ్చారట. ఆ, అదో విచిత్రంగా అనిపించింది వీళ్ళందరికీ. ఆ, వచ్చేసరికి దాని మీద 3 గిన్నెలు పెట్టారట. ఆ 3 గిన్నెలు పెట్టి 3 గిన్నెల నిండా నీళ్లు పోసి మరిగించారట. మరిగించి ఒక గిన్నెలో బంగాళాదుంపలు వేశారట, ఒక గిన్నెలోనేమో ఎగ్స్ వేశారట, ఇంకో గిన్నెలో కాఫీ గింజలు వేశారట. ఆ. వేసేసరికి ఏమైంది అంటే ఫుల్గా 3 మరిగిపోయిన తర్వాత 3 గిన్నెలు తెచ్చి శిష్యులు అందరి మధ్యలో పెట్టారట. పెట్టి ఇదిగో 3 ఉడికించాను కదా, బంగాళాదుంపలు ఏమయ్యాయి అన్నారట. హ్మ్. అంటే చాలా గట్టిగా ఉంటాయి మామూలుగా బంగాళాదుంపలు మనం బయట చూస్తే, కానీ ఉడికిన తర్వాత ఏమయ్యాయి, మెత్తగా. సాఫ్ట్గా మెత్తగా అయిపోయాట. ఇంకా ఎగ్స్ మామూలుగా మీరు ఇలా నొక్కితే ఏమవుతుంది, అది చితికిపోతుంది. పగిలిపోతుంది. ఉమ్. అలాంటి ఎగ్ కాస్త ఏమైందిట, చాలా గట్టిగా గట్టిగా అయిందిట. కాఫీ గింజలు ఏమయ్యాయి అంటే వాటి తత్వాన్ని మార్చేసి ఫుల్గా వాటర్లా మారిపోయి, అది. అంటే మిక్స్ అయిపోయి అవును, అందులో కలిసిపోయాయి కలిసిపోయి నీళ్ళతో. కలిసిపోయేసరికి 3 ఎప్పుడైతే ఇలా జరిగాయో, మరి ఆయన అడిగింది ఒకటేట, మూడిటికి వచ్చిన ప్రతికూల పరిస్థితి ఒకటా కాదా? ఉమ్. అంటే మరుగుతున్న నీళ్ళల్లోనే మూడింటిని వేసాం, వేశారు. అంటే మన ఎమోషన్స్ అందరివి ఒకటేనా కాదా? ఒకటే. ఈ సృష్టిలో ఉన్న ఎమోషన్స్ అందరివి ఒక్కటే. ఒకటే. నువ్వు బంగాళదుంప దగ్గరే ఉండిపోయావు అనుకో, అలా మెత్తగా ఉండి ఎప్పుడూ ఏడుస్తూ ఉంటూ దాన్ని ఏం చేస్తూ ఉంటావు, ఇంకన్నీ బాధలే. అంతే. ఎందుకంటే ప్రతిదానికి మెత్తబడిపోతూ ఉంటావు కదా. సున్నితత్వంగా కానీ నువ్వు అది సున్నితత్వం అంటారు దాన్ని ఉంటుంది. కూడా. ఉమ్, ఉమ్, మీకు చెప్తా సున్నితత్వం అంటే ఏమిటో. ఉమ్, ఉమ్. ఈ ఎగ్ ఉంది కదా, ఈ ఎగ్ చూడండి గట్టిపడింది. అంటే ఏం చేయాలి, ఈ బంగాళదుంప స్థితి నుంచి మనం మంత్రం చేయడం వల్ల ఏమవ్వాలి, Strong గట్టిపడి అవుతాం. చివరికి మనం ఆ మంత్రంలో ఏమైపోతాం, మెర్జ్ అవుతాం. ఎందుకు అంటే మంత్రం అంటే అర్థం ఉమ్. ఆ దేవత యొక్క రూపం, సూక్ష్మ రూపం అని అర్థం. ఆ మంత్రాన్ని మనం ఎంత బాగా చదువుతాం. అందుకే ఏం చెప్పారంటే అక్కడ మాతృకావర్ణ రూపిణి. ఉమ్. మాతృకావర్ణ రూపిణి అంటే ఏంటంటే ఆ మంత్రం చదవడం వల్ల ఈ అమ్మవారి ఏ అమ్మవారని కాదు, వినాయకుడి మంత్రం చదవండి, శివుడు ఏ మంత్రం చదివితే ఆ సూక్ష్మ రూపం మన సూక్ష్మ శరీరంలో ఉమ్. ఏర్పడుతుంది. అందుకే మంత్రం చదివిన వాళ్ళ ముఖంలో ఏం కనిపిస్తుంది, కళ. తేజస్సు, కళ. ఏదైతే ఆ తేజస్సు ఏదైతే ఎందుకు కనిపిస్తోంది అంటే ఆ మంత్రశక్తి ఎందులో వస్తుంది, వీళ్ళ ఆత్మలో కలుస్తుంది. ఉమ్. అలా మనం ఈ ఎగ్గులా మారి ఎవరిలా మారాలి, ఆ కాఫీ పొడిలా మారాలి. అవును, అవును, అప్పుడు ఏమవుతాం, మిక్స్ అయిపోతాం. అవును. అప్పుడు మిక్స్ అయితే నువ్వే దేవత నీలో కలిసింది. అంటే దేవత యొక్క స్వరూపం కింద మారుతున్నప్పుడు నీకు ఈ సమస్యలన్నీ ఏమవుతాయి, చిన్నవైపోతాయి అప్పుడు నువ్వు అన్నీ కూడా. కోరుకోవాల్సిన అవసరం ఉన్నదా అసలు, లేదు. సాధిస్తూ వెళ్ళడమే. అంతే. అది ఇక్కడ అర్థమవుతుంది. ఉమ్. మన వాళ్ళకున్న సెన్సిటివిటీ అంటే కూడా అర్థం ఏమిటి అంటే, ఉమ్, ఉమ్. నేను సెన్సిటివ్ అంటే నా నెత్తి మీద కొండ ఉందండి ఎప్పుడు ఏడుస్తూ హెడ్ ఉంటాను, చేస్తాం. ఆ. అంటే ఫీలింగ్ అన్నా అదే చెప్తాం. కానీ సెన్సిటివిటీ అంటే ఏడవడం కాదు అసలు అర్థం. ఆ. సెన్సిటివిటీ అంటే ఏది కనిపిస్తే దాన్ని ఎంజాయ్ చేయడం, ఆ. అంటే ప్రతి దాన్ని చూసి ఆనందపడాలి. ఓకే. దాన్ని సెన్సిటివిటీ అంటారు. అంటే మన ఇష్టమైనట్టు మనం మార్చేసుకుని చూడండి, చాలామంది ఇంకా ఉంటాయి క్యూరియాసిటీ అంటారు. అవును. నాకు క్యూరియాసిటీ అంటే ఏంటి, అందరి విషయాలు తెలుసుకోవడం. తెలుసుకోవటం. కానీ క్యూరియాసిటీ అన్నది మీరు నేర్చుకునే పద్ధతి కాదు, ఉమ్. జిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస అంటే ఏంటంటే మీరు ఫైండ్ చేస్తారు, మనలో మనకి మనలో తపన. మనమే తపన చేసుకుని దాని గురించి నేర్చుకునే దాన్ని జిజ్ఞాస అంటారు. ఉమ్. క్యూరియాసిటీ అంటే పక్క వాళ్ళందరివి కలిపేసుకుని అవి రాసుకుని ఆ పాయింట్లన్నీ చెప్పుకోవడాన్ని క్యూరియాసిటీ అంటారు. ఆ. కానీ అది ఎంతవరకు అంటే, ఇప్పుడు మీరు ఒక బుక్ చదువుతారు క్యూరియాసిటీతో, ఆ. ఆ బుక్ రామాయణం చదివారు, చదివినప్పుడు ఏమనిపిస్తుందంటే నేనే రాముడినేమో అనిపిస్తుంది, ఉమ్. అంతేనా, నేనే సీతనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు హీరో హీరోయిన్ పోల్చుకుంటాం. వాళ్ళతోనే పోల్చుకుంటాం. ఎవరైనా నేను రావణాసురుడినేమో అనుకుంటారా చెప్పండి, అసలు అసలు అనుకోం కదా. అలాంటి లక్షణాలున్నా అనుకో, అందరం అంటే నా క్వాలిటీస్ ఇలాగే అనిపిస్తూ ఉంటాయి. ఇలా అనిపించినప్పుడే ఒక స్వామి ఒక గుళ్ళో సప్తాహం చెప్తున్నారట. సప్తాహం చెప్తుంటే ఊర్లో ఫస్ట్ ఒక 50 మంది మొదలు పెట్టారట. మొదలుపెట్టిన 50 మంది కాస్త అలా 100ల్లో వెళ్ళిపోతున్నారట. 100ల్లో వెళ్ళిపోతూ ఉంటే, ఎందుకు అంటే ఆయన అంత బాగా చెప్తున్నారట రాముడి గురించి, సీత గురించి. అసలు వింటూ ఉంటే ఇంకా మనమే ఆ కాలంలో ఉన్నామా అన్నట్టు అలా పొగుడుకుంటూ వస్తున్నారు. వచ్చేసరికి 7 రోజులు అయిపోయింది, రామాయణం అయిపోయింది. అయిపోయేసరికి ఆ గురువుగారు ఏం చెప్పారట, ఇంతమంది నా కోసం వచ్చి ఈ గుడి నిండిపోయి బయట కూడా కూర్చుని మైకులు పెట్టిన వింటున్నారంటే నేను ఎంతో గొప్పగా ఆనందపడుతున్నాను. ఈ ఆనందపడుతున్న నాకు మీలో ఎంతమంది నిజంగా మారారో కూడా తెలుసుకోవాలని ఉంది. అందుకని చెప్పేసి నేను ఏం చేశాను అంటే, ఆ పక్క సందులో, ఈ గుడి సందులో ఒక గిఫ్ట్లు పెట్టాను, మీరు వెళ్ళి తీసుకోండి
అందరూను ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి 2 గిఫ్ట్లు పెట్టాను. రెండిట్లో మీకు ఏది నచ్చితే అది ఒకటి తీసుకోండి ఆఫ్ పెట్టారు. పెట్టి చెప్పారు. చెప్తే ఏమైందిట అంటే ఏమేమి గిఫ్ట్లు అని వీళ్ళు అడిగారట. ఏం లేదు స్వామి, చిన్న క్యూరియాసిటీ, మీలాంటి గొప్పవాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారంటే ఏదో మంచి గిఫ్ట్ అయి ఉంటుంది, అది ఏదో తెలుసుకోవాలి అంటే ఏం లేదు నాయన, ఒకటి రాముడు బొమ్మ ఒకటి రావణాసురుడు బొమ్మ అన్నారట. అనేసరికి ఇంకా ఇక్కడ ఉన్న వేలల్లో పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలందరూ ఆయన తిట్టడం మొదలెట్టారట. అప్పటి వరకు పొగిడిన నోటితోనే ఇష్టమైనట్టు తిట్టారట. 7 రోజులు నువ్వు ఇంత బాగా రామాయణం చెప్తే నువ్వెంతో జ్ఞానం అనుకున్నావు, నీకు అసలు బుద్ధి ఉందా లేదా, ఈ సృష్టిలో ఒక్కళ్ళైనా రావణాసురుడు బొమ్మ తీసుకుంటారా, ఇలా చెప్పారట. ఇలా చెప్పేసరికి ఏమైంది అని అంటే వెంటనే వీళ్ళు వెళ్ళారు కదా, ఆ శిష్యులు వీళ్ళు లోపలికి వెళ్ళగానే ఆ విగ్రహాల మీద ఉన్న గొడ్డను తీశారట. తీసేసరికి రాముడు బొమ్మ వైపు తిరుగున్న వాళ్ళందరూ కరెక్ట్గా తీసుకునే టైంకి రావణాసుడి వైపు తీసుకెళ్ళారట. తీసుకుని అందరూ రావణాసుడి బొమ్మలే తీసుకున్నారట. తీసుకునేసరికి ఎందుకు అని చెప్పేసి అందరూ తీసుకున్న తర్వాత ఏమిటి అని అంటే ఇందుకే రాముడు బొమ్మలు మట్టితో చేశారట, రావణాసుడి బొమ్మలేమో బంగారంతో చేశారట. అందరూ ఈ బంగారం బొమ్మలు పట్టుకుపోయేసరికి అప్పుడు గురువు గారు అడిగారట, మరి ఇన్ని తిట్లు తిట్టారు కదా ఆయన అనేసరికి అప్పుడు ఆయన చెప్పారట, నాకు ఇప్పుడు అర్థమైంది, నేను 7 రోజులు చెప్పింది మీరు విన్నారంతే, దానివల్ల ఫలితం అయితే ఏమీ లేదు. అందుకని ఏంటంటే ఎప్పుడైనా విన్నది అలాగే ఉంటుంది, అనుభవం ఎప్పుడు ఎలా ఉంటుంది లైఫ్లో, అవును, మనకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. అనుభవంతో కూడిన విద్య ఎప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. విన్నది ఎప్పుడు ఎలా ఉంటుందంటే విని చెప్పడం వరకు బాగుంటుంది, లైఫ్ స్టైల్లోకి వచ్చేసరికి మళ్ళీ అది ఆచరణలో పెట్టలేరు. అదే అక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి జ్ఞానం అన్నది ఎప్పుడు విని నేర్చుకోవడం కంటే మన లోపల నుంచి జిజ్ఞాసతో తెచ్చుకోవడమే బాగుంటుంది. ఓకే అమ్మ, బాగుంది నిజంగా మీరు చెప్పిన తర్వాత. నిజంగా వాస్తవం కదా, ఇది ప్రతి ఒక్కరు చేస్తున్న పని ఇదేనేమో అనిపించింది, ఇదే చేస్తున్నాం కూడా. కానీ అమ్మ ఇలా చెప్పినప్పుడు అనిపిస్తుంది, ఇంత బాగుంది కదా ఇలా చేస్తే, మరి చేస్తే తప్పేంటి అని చెప్పి ఆ క్షణంలో ఆలోచన వస్తుంది. మరు క్షణంలో వేరే ఇంకా ఈ రొటీన్ లైఫ్లో పడిపోయి దీన్ని మర్చిపోతాము, లేదు అని అంటే గుర్తున్నప్పటికీ రేపు నుంచి స్టార్ట్ చేద్దాంలే అనే ఒక ఆలోచన వస్తుంది, అలా డిలే చేస్తూ ఉంటాము. నిజంగా అంటే ఇది మనిషి లక్షణమే ఇంత అని అనుకుంటాము, కానీ అందరూ అలా లేరు. మళ్ళీ ఎందుకు ఇలా అవుతుందంటారు, దాన్ని ఎలా మనం చేంజ్ చేసుకోవచ్చు అంటారు? చేంజ్ చేసుకోవాలి అంటే ఒకటే తోమ్మ, ఏంటంటే ఏదో ఒక విద్యను పట్టుకోవాలి. ఆ విద్యను పట్టుకుని మంత్రం అనే కాదు, మీకు నచ్చిన ఏ విద్య అయినా కూడా జ్ఞానమే. అది సైన్స్, సోషల్ ఏదైనా కూడా. ఎందుకంటే బోల్డ్ మంది సైంటిస్టులు వాళ్ళు చేస్తున్న పని వృత్తినే దైవం కింద భావించి ఎంతో గొప్పగా చేస్తారు. కాబట్టి మీరు ఏది పట్టుకున్నారో దాన్ని, యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత, ఆ పట్టుకున్న దాన్ని మాత్రం భక్తిగా చేయాలి. ఆ భక్తి ఒకటి ఉంటే మీరు టైం అసలు వేస్ట్ చేయరు. ఎందుకంటే కాలం అంటేనే జ్ఞానం. ఎందుకంటే కాలం అమ్మ స్వరూపం కదా, అందుకే కాళీ అని పిలుస్తారు. కాలం అంటేనే తల్లి స్వరూపం. జనరల్గా మన టైం వేస్ట్ అవ్వడానికి ఒకటే రీజను, అయితే భూతకాలంలో లేదా భవిష్యత్ కాలంలో ఉంటాం, వర్తమానంలో ఎప్పుడు ఉండం. కానీ మనం ఎప్పుడు పని చేయాలన్నా ఏ కాలంలో ఉండాలి, వర్తమాన కాలంలోనే ఉండాలి. భూతకాలం అయిపోయింది తలుచుకున్నాం అనుకోండి, ఎప్పుడు మీరు చూడండి, అయిపోయింది ఏది తలుచుకున్నా మీరు మార్చలేరు సరి కదా, అయిపోయిన దానివల్ల ఏడుపే వస్తుంది. అవును, అంటే ఆనందం ఎప్పుడు ఉండదు. అది మంచి తలుచుకున్నా బాధపడతారు, చెడ్డ తలుచుకున్నా బాధపడతారు. అది భూతకాలం యొక్క లక్షణం. ఎందుకంటే అక్కడ అధిపతి రుద్రుడు, భూతనాథుడు రుద్రుడు కదా. అందువల్ల ఏంటి అంటే భూతకాలం ఎప్పుడు మన ఏడిపిస్తూనే ఉంటుంది. దానికి రీజన్ కూడా చెప్తా. ఇంకా భవిష్యత్తుకి వెళ్ళేసరికి అమ్మవారి యొక్క స్వరూపం, అమ్మవారి స్వరూపం ఎప్పుడు ఏంటి అంటే మహామాయ. మన ప్రతిదీ రేపేంటి అంటే ఈరోజు టెన్షన్ వచ్చేస్తుంది, అంటే ఆ మాయలో పడుతూ ఉంటాం అనమాట. దీనికి కారణం ఏమిటి అంటే మన అందరం అమ్మ పొట్టలోంచి వస్తాం కదా, ఆ పొట్టలోంచి వచ్చినప్పుడు ఏమవుతుంది, తల్లికి బిడ్డకి ఒక కార్డు ఉంటుంది. ఆ కనెక్షన్ బయటకు వచ్చేసిన తర్వాత కట్ చేస్తారు. ఈ కనెక్షన్ ఏం చేస్తోంది అని తెలుసుకునే ముందు ఫస్ట్ మనకు మొదటి గురువు ఎవరు అంటే భూమి మీదకి రాగానే మన అమ్మే. ఆవిడ ఏంటి అంటే మనకి పాలు ఇచ్చి ఫస్ట్ నేర్పిస్తుంది పాలు తాగడం. ఈ పాలు తాగడం నేర్చుకున్న మనకి పొట్టలో ఇంత ఎగ్గులా బయలుదేరి ఇంత పిల్లాడి కింద మారే లోపు మరి అమ్మ తిన్నదంతా మనం ఎలా తీసుకున్నాం? ఎందుకు అంటే గ్రహించే శక్తి ఉంటే మనకు అమ్మ నేర్పక్కర్లే పాలు తాగడం. అంటే లోపల మనకి ఏం లేదు,
గ్రహించే గ్రహించే శక్తి శక్తి. లేదు. అంటే మనం తీసుకోలేం. అవును. అంటే మనకి ఎవరిచ్చారు హ్మ్. అని ప్రశ్నించుకుంటే ఈ తల్లికి, బిడ్డకి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అదే మాయ అని పిలుస్తారు. ఆ మాయ అంటే ఏంటి అంటే శివాశక్తి యొక్క అర్ధనారీశ్వర తత్వం. హ్మ్. ఆ శివాశక్తే మనకేం చేస్తారు, తల్లి తిన్నదంతా ఈ బిడ్డకు పంపించి ఈ బిడ్డను ఒక పాపలాగో, బాబులాగో తయారు చేస్తారు. తీరా బయటకు రాగానే ఫస్ట్ అదే కట్ చేస్తారు కదా! అవును. కట్ చేయగానే మనం ఎవరిని మర్చిపోయాం? హ్మ్. వాళ్ళిద్దరిని మర్చిపోయాం. అంతే. మర్చిపోయి ఎందుకంటే మనకి అమ్మ వచ్చింది, నాన్న వచ్చారు, నానొచ్చారు. చుట్టాలందరూ కుటుంబ వచ్చారు. వ్యవస్థ అంతా ఏర్పడింది. వీళ్ళందరూ రావడంతో వాళ్ళిద్దరిని వదిలేసాం. హ్మ్. వదిలేసరికి భూతకాలం తండ్రి స్వరూపం కదా! ఈ తండ్రికి ఏంటంటే ఎప్పుడు పిల్లలు డిసిప్లిన్‌గా ఉండాలని ఉంటుంది. సిస్టమాటిక్‌గా ఉండాలనుకుంటారు. వాళ్ళ డెస్టినీని వాళ్ళు చాలా స్పీడ్‌గా అన్నీ తండ్రికి అంటే వాళ్ళ ఎదుగుదల తండ్రి కోరుకుంటాడు ఎప్పుడూను. అందుకని ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఈ కింద స్థాయిలో ఉన్నామో ఈ తండ్రికి నచ్చదు. హ్మ్. నచ్చక ఏం చేస్తారు, ఒక దెబ్బేస్తారు. దాంతో ఏడుపొస్తుంది. అంతే. ఇంకా అమ్మ స్వరూపం ఏమిటి అంటే అమ్మకెప్పుడు పిల్లలు తన చుట్టూ అమ్మ, 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 అమ్మ అని తిరిగితే ఇష్టం. అవును. ఆ అటెన్షన్ కోసం ఈవిడ టెన్షన్ ఇస్తుంది. ఎప్పుడైతే ఆ టెన్షన్ వచ్చిందో మనం ఏం చేస్తాం, వెంటనే ఎవరికి దండం పెడతాం, ఏదో ఒకటి అవును. సాల్వ్ చేయవా ప్లీజ్ అని. అవును. ఆ సాల్వ్ అలా అంటే వాళ్ళిద్దరూ చూడండి ఎంత మంచివాళ్ళో. హ్మ్. అలా తలుచుకున్నా సరే వాళ్ళ బిడ్డలు చాలు అనుకుంటున్నారు. కానీ వర్తమాన కాలంలో ఎవరుంటారో వాళ్ళకి అర్ధనారీశ్వర తత్వం వాళ్ళతో, ఎందుకంటే శివాశక్తి రెండూ కలిసున్న స్వరూపమే అర్ధనారీశ్వర తత్వం. అదే వర్తమాన కాలం అంటే. హ్మ్. ఇంత లాజిక్‌లు ఏం చెప్పక్కర్లే. అమ్మా, నాన్నతో కలిసి ఉన్నంత సేపు మనం హాయిగా ఉంటాం. హ్మ్. కాబట్టి అమ్మా, నాన్నతో ఎప్పుడు కలిసున్నామో మనం హ్యాపీగా అంటే వర్తమాన కాలమే వర్తమానం. మనకు ఆనందాన్నిస్తుంది. హ్మ్. పైగా ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తేనే రేపు మీరు బావుంటారు. అవును. భవిష్యత్తు మారుతుంది. భూతకాలం మారదు. మారదు. దీన్ని మార్చుకోవాలంటే మీరిక్కడే ఉండాలి. హ్మ్. అది ఇక్కడ అర్థమవుతుంది మంత్రం ద్వారా. హ్మ్. ఎప్పుడైతే అర్థమైందో మనం మంత్రం చేసేది, దాంతో ఏం చేస్తామంటే మనం ముందుకి వెళ్తాం. వెళ్తాం. అంటే టైం వేస్ట్ చేయడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఈ జనరేషన్‌లో అందరికీ కావాల్సిందే ఇది. ప్రతి ఒక్కరు ఎంతో జ్ఞానంతో ఉన్నామనుకుంటారు గానీ, సమయాన్ని వృధా చేస్తారు. నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడేస్తూ ఉంటారు. అంటే ఎవరి సహనాన్ని వాళ్ళు కోల్పోయి, ఇది కాదు కదా అనుకునేది గూడా చేసేస్తూ ఉంటారు. అంతే గదమ్మా? అంతే. ఓకే. అంటే వీటన్నిటికీ పరిష్కారం మనం మంత్రం. భగవంతుడిని పట్టుకోవాలి. అమ్మ మీరన్నారు ఏది చేసినా మనం భక్తితో చేయాలి అని చెప్పి. అసలేంటి భక్తి? నాకు తోచిందల్లా భక్తి అనంటే దేవుడికి దీపారాధన చేశానా, నమస్కారం చేసుకున్నానా, అది హడావిడిగా కానియండి, ఎలా నాకెంత సమయం ఉంటే అంత సమయం, నా పనికి నేనెళ్ళానా. ఇంకొకరుంటారు. వాళ్ళు ఎంతసేపు పూజ రూమ్‌కెళ్ళేదుండదు, ఆలయానికెళ్ళేదుండదు. కానీ నాకు మనసులో దేవుడున్నాడు. ఇదే భక్తి అనుకుంటారు. అసలేంటి నిజమైన భక్తి? నిజమైన భక్తి అంటే మనం ఏ పని చేస్తున్నా సరే ఇప్పుడు ఆ తలుపు వేసాం. ఆ తలుపు వేయడమే పూజ. మీరు తుడిచాం. తుడవడమే పూజ. గిన్నె కడిగాం. కడగడమే పూజ. అంటే ఏది చేసినా సరే విసురుగా చేస్తారు చూసారా? హ్మ్. హ్మ్. అలా కాకుండా ప్రేమగా చేయడం ఏదైతే ఉందో అదే పూజ. ఆ! ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం. అది కూడా మంచిగా ప్రేమగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎంతసేపు ఎప్పుడు కలుస్తామో మనకు తెలీదు కదా! అవును. ఈ కాసేపు మనం హాయిగా ఉండొచ్చు కదా! అవును. అదేదైతే ఉందో అదే భక్తంటే. హ్మ్. పూజ అందుకే అంటారు కదా! పత్రం, పుష్పం, ఫలం, తోయం. తోయం. ఇవేవి దేవుడు కోరుకోవటం లేదు. నీ మనస్సుని కోరుకుంటున్నాడు. హ్మ్. అందుకే శ్రీచక్రానికి మహానైవేద్యం అన్నా కూడా అదే. హ్మ్. మహానైవేద్యం అంటే మనస్సే నైవేద్యం అని. ఓహ్! ఇదొక్కటి ఇస్తే చాలు. హ్మ్. మీరు మనస్సు ఇచ్చేసి హాయిగా, ఎందుకంటే ఎప్పుడైతే మీరు ప్రతి దాన్ని ఆ మనస్సుతో హ్మ్. కలిసి చేస్తారో అప్పుడు ఆటోమేటిక్‌గా మీలో భక్తొచ్చేస్తుంది. హ్మ్. అదే డివినిటీ అంటే. అంటే ఎవరికీ వాళ్ళు చేస్తున్న పని ఇష్టం ఉండదు. హ్మ్. అంటే ఎందుకొచ్చానురా? ఏం చేశా తప్పక తప్పగా చేస్తున్నాము. అలా ఉండకూడదు. మీరు ఏ పని చేసినా సరే, హ్మ్. అది చిన్నదవ్వచ్చు, అంత పెద్దదవ్వచ్చు. చాలా ఇష్టంగా చేయాలి. హ్మ్. అలా చేస్తేనే లైఫ్‌లో విజయం కూడా వస్తుంది. ఓకే. అమ్మ శ్రీచక్రం అని చెప్పారు. ఈ హ్మ్. మధ్య కాలంలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోకూడదు. పెట్టుకున్న పక్షంలో ఖచ్చితంగా నిత్య దీపారాధన, నిత్య అర్చనలు ఉండాలి. ఖచ్చితంగా దాని నైవేద్యం ఉండాలి. ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే అని చెప్పి. నిజంగా అన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉందంటారా? శ్రీచక్రానికి అన్నిటికంటే పెద్ద నియమం ఏంటంటే ఆత్మశుద్ధి. మంచి మనసుతో ఏ పని చేసినా సరే హ్మ్. హాయిగా ఉండొచ్చు. శ్రీచక్రం ఇంట్లో ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే శరీరమే శ్రీచక్రం అక్కడ. ఆ! శరీరంలో ఉన్న నవరంధ్రాలే అక్కడున్న నవావరణలు. కానీ ఎందుకు దానికి ఖచ్చితంగా పూజలు జరగాలి, గురువు ఉండాలి ఇలాంటివన్నీ చెప్పారు అంటే హ్మ్. శ్రీచక్రానికి ఒక లక్షణం ఉంది. శ్రీచక్రానికని కాదు, మీ ఇంట్లో మీ అమ్మున్నారు, లేతే మీకు పిల్లలున్నారు.
మీ లక్షణం ఏమిటి అని అంటే పిల్లలకి వాళ్ళు ఏదన్నా చిన్న పని చేశారనుకోండి, మీరు దానికి డబల్ చేసి ఇచ్చేస్తారు. అవును. ఎందుకు అంటే పిల్లల మీద తల్లికి అంత ప్రేమ ఉంటుంది. అంతే. మనం ఇంత పని చేస్తే అమ్మ అంత మురిసిపోతుంది. అవును. అంటే ఆవిడ బోల్డ్ చేస్తుంది కానీ అప్పుడు మనకు అర్థం అవ్వదు. కానీ చాలా చిన్న పనే మా పిల్ల చేసింది చేసింది. ఎందుకంటే ఆ తల్లిలో ఉన్న లక్షణమే మనం ఏది ఇచ్చినా సరే ఇంకా చాలా ఇచ్చేయాలి పిల్లలకి ఆనందం. అలాగే శ్రీచక్రంలో ఉన్న అధిష్టాన దేవత లలితా మహారాజ్ని. అవును. ఆ లలిత మనందరికీ అమ్మ కదా. అంటే ఏంటంటే ఇక్కడ మనతో పాటు ఒక 80 ఏళ్ళు ఉండే అమ్మకే మన మీద ఇంత ప్రేమ ఉంటే మనం ఎన్ని జన్మలు ఎత్తుతున్నామో అన్ని జన్మలు మనతో పాటు వస్తున్న అమ్మకి మన మీద ఇంకా ప్రేమ ఉంటుంది కదా. అంతే. అందువల్ల అక్కడ ఏంటి అంటే ఆ శ్రీచక్రంలో ఉన్న అమ్మ మనం ఏది ఇచ్చినా సరే అన్ని రెట్లు ఇచ్చేస్తుంది. జనరల్గా పూజ చేయమనడానికి కారణం ఏమిటి అంటే మంత్రంతో పూజ ఎప్పుడు చేస్తామో మనకేమవుతుంది, ప్రశాంతత, ఆనందం, ఇలాంటి మంచివన్నీ వస్తాయి. లేదు నార్మల్గా వదిలేస్తే ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న ఎమోషన్స్, మనలో ఉన్న కోపాలు అవన్నీ కదా, అవును. మళ్ళీ అవి ఏమవుతున్నాయి, రిటర్న్ బ్యాక్ వస్తాయి. వస్తాయి ఎక్కువ. అందుకని చెప్పేసి దానికి ఖచ్చితంగా పూజ జరగాలి అని అంటారు. ఓకే. మనం మంచి మనసుతో అయ్యో నాకేం ఎమోషన్స్ లేవు అని శ్రీచక్రం పెట్టుకుంటే అసలు తప్పు కాదు. కాకపోతే పెట్టుకున్న తర్వాత ఏంటి అంటే పంచపూజలు, ఖడ్గమాలో ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటే అక్కడ కొంచెం శక్తి అన్నది మంచిగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అమ్మ, మనం అమ్మవారి నామాన్ని, మంత్రాన్ని ఎప్పుడు ఉచ్చరించాలన్నా, ఏ ఆలయానికి వెళ్ళినా నార్మల్గా కూడా శ్రీమాత్రే నమః అని చెప్పి తలుచుకుంటూ ఉంటాము. అసలు ఏంటమ్మా శ్రీమాత్రే నమః అంటే ఏంటి? శ్రీమాత్రే నమః, శ్రీ అన్నదానికి ఫస్ట్ చెప్దాం. ఎందుకంటే మీకు చాలాసార్లు అమ్మవారిని రహస్య విద్య అని చెప్తాం. ఇది 2 రకాలు. ఒకటి ఉత్తిష్ట విద్య అని చెప్తారు, రెండోది రహస్య విద్య అని చెప్తారు. ఇప్పుడు మనం రహస్య విద్య గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రహస్య విద్య అంటే ఏంటి అంటే చాలామంది అది దాచేసి విద్య అంటే ఎవరికి చెప్పకూడదేమో అని చెప్పి చాలామంది కొంతమంది చదవాలని ఇలా రూల్స్ అయిపోయాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి రహస్య విద్య అంటే ఏంటి రహస్యం అసలు అంటే రహస్యం అంటే ఛేదించు అని, అంటే లోపలికి వెళ్ళి చూడు డీప్గా, అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పడం. ఇక్కడ ఆ రహస్యం ఏమిటి అంటే శ్రీ అన్నదే రహస్యం. ఎందుకు శ్రీ అన్నది రహస్యం అండి అంటారు. మామూలుగా ఏదైనా మీరు కాళీ గురించి పూజ చేసుకున్నారు, ఏమంటున్నారు, కాళికాదేవికి పూజ చేశానండి, ఇది కాళీ విద్య. విష్ణుమూర్తికి పూజ చేశారు, విష్ణు విద్య అంటున్నారు. శివుడు లేకపోతే కుమారస్వామి ఎవరైతే వాళ్ళ పేరుతో వచ్చేస్తుంది. ఇక్కడ శ్రీ విద్య అంటే అసలు ఎవరో తెలియట్లేదు, అదే రహస్యం. ఈ శ్రీ అన్నది పోని శ్రీ విద్య ఉపాసకులు అంటే ఎవరు అని అంటే ఎవరో ఒకళ్ళు స్పెషల్గా చూపించి వీళ్ళు అమ్మవారు పూజ చేస్తారండి, వీళ్ళు శ్రీ విద్యా ఉపాసకులు అని చెప్తున్నాం. అసలు నిజమా అని ప్రశ్నించుకుంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి హిందువు శ్రీ విద్యా ఉపాసకుడే. అది ఎలా అండి అంటారు. మీరు పుట్టారు, ఫస్ట్ పుట్టగానే ఒక శుభకార్యం ఏదైనా జరిగిందనుకోండి, వెంటనే శ్రీమన్ రాసే మనం మొదలు పెడతాం. అంటే మనం శ్రీ విద్యా ఉపాసకులమే కదా. మన ఆడవాళ్ళని ఎవరైనా పొగడాలి అంటే ఒక మంచి పని ఏదో చేశారు వాళ్ళని పొగడాలి, ఏమంటున్నారు, శ్రీమతి గారు అంటున్నారు. అంటే మరి శ్రీ వచ్చిందా, పురుషుల్ని పొగడాలి, శ్రీ గారు అంటున్నారు. అంటే శ్రీ అన్నది ఒక రెస్పెక్ట్కి వాడుతున్నాం, ఒక శుభానికి వాడుతున్నాం. మళ్ళీ ఇంకో చోట వచ్చేసరికి లక్ష్మి అంటున్నాం, సరస్వతి అంటున్నాం, పార్వతి అంటున్నాం. అంటే శ్రీ విద్యా ఉపాసన అనేది మనకు అసలు పుట్టుకతోనే ఉంది. దానికి కారణం ఏమిటి అని అంటారు. ఏమిటి అంటే అమ్మనితో విడిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటారా? ఉండరు. కాబట్టి మరి అమ్మతో కలిసే ఉండాలి కదా. అందుకని మనందరం ఆవిడ పిల్లలం కాబట్టి అందరం శ్రీ విద్యా ఉపాసకులమే. ఏడుకు వచ్చేసరికి శ్రీ అంటే అర్థం ఏమిటి అని అన్నప్పుడు శ్రీంకారం. మీరు చూస్తే మామూలుగా ఒక అక్షరం ఏకాక్షర బీజాక్షర మంత్రం, కానీ లోపలికి వెళ్ళేసరికి ఆ శ్రీంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూడండి. శకార రకార మకార ఈకారముల శ్రీంకారం. అంటే శ రా మా ఈ. ఈ శ అంటే ఏంటి, శ అంటే ఏంటి అంటే శారదాదేవి సరస్వతి, రా అంటే రమాదేవి లక్ష్మి, మా అంటే ఉమాదేవి పార్వతి, ఇంకా ఈ అంటే ఏంటి అంటే ఈశ్వరీయ శక్తి. ఈ 4 ఏంటో చెప్పుకుందాం. అసలు శ్రీ విద్యా ఉపాసనలోకి రావాలి అంటే ఫస్ట్ ఏంటిట, నేను వచ్చేస్తాను నేర్చేసుకుంటాను ఇవన్నీ అసలు ఇక్కడ కుదరవు. మన లోపలికి ఆ థాట్ రావాలి అంటే, అంటే నేను నేర్చుకోవాలి అని నాకు అనిపించాలి అంటే 1,000,000 జన్మలు మానవ జన్మలు ఎత్తాలి. ఆ 1,000,000 జన్మల్లో కూడా 1,000,001 జన్మలో శ్రీ విద్యా ఉపాసన చెయ్యాలి అన్న థాట్ ఆవిడిస్తుందిట. అప్పుడు కూడా మనకి మానవ జన్మ వస్తే
అంతకు ముందు అంతా అమ్మతో మనకి ఏదన్నా కనెక్షన్ ఉండాలి ఈ కోటి జన్మల్లోనూ కూడా. అంటే ఇది అంత చాలా మంది ఏంటి అంటే ఇంటర్నెట్‌లో చూసానండి, ఇక్కడెక్కడో చదివానండి మీ గురించి ఇవన్నీ అసలు అవ్వవు. మళ్ళీ ఆ గురువుకి, ఆ శిష్యులకి కూడా ఎప్పుడో పూర్వ జన్మల నుంచి సంబంధం ఉంటేనే ఇక్కడ మనం కూర్చుని ఉంటాం. అంటే అర్థం ఏమిటి? ఇన్ని కోట్ల జన్మలు కష్టపడితే ఈరోజు మనం దీనికొచ్చాము అని కనుక మనకు తెలుసుకుంటే దాన్ని ఏం చేయలేము మనం? పట్టుకోగలుగుతాం గట్టిగా. ఆ రెస్పెక్ట్ అన్నది ఇక్కడొస్తుంది. ఇక్కడ ఏంటి అంటే అక్కడ కూడా మన లోపల ఎప్పుడైతే ఆ థాట్ వచ్చిందో నాకు శ్రీ విద్య ఉపాసన చేయాలి అని, వచ్చే లోపు ఫస్ట్ అంటే ఈరోజు వస్తుందనుకోండి, 15 సంవత్సరాల క్రితం ఏమవుతుందిట అంటే మన ఇంటికి శారదా అమ్మవారు వస్తారట. ఏంటంటే ఫస్ట్ లలితాదేవి ఉపాసన చేయాలంటే ఎవరు రావాలి? సరస్వతి రావాలి. సరస్వతి ఎలా వస్తారంటే మనం ఇందాక అన్నారు కోరికలతో చేస్తాం కదండి అని. ఇలా కోరికలో కష్టాలు ఏవో ఒకటి వస్తాయి. ఏవో ఒకటి వచ్చేసరికి మన ఫ్రెండ్స్ చుట్టాలో లేకపోతే ఎవరో తెలిసిన పెద్దవాళ్ళు పూజలు చేసేవాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ ఇంత కష్టాలతో బాధపడుతున్నారు కదా, ఈ మంత్రం చదవండి, లేకపోతే ఈ లలితా శాస్త్రం చదవండి, ఈ ఖడ్గమాలు చదవండి అని ఎవరో ఒకళ్ళు లైఫ్లో మనకి అందిస్తారు. ఆ అందించేసరికి ఏమవుతుందిట, మనం కొన్ని రోజులు ఇది చదువుతూ ఉంటాం. అవునమ్మా. చదువుతూ ఉండేసరికి మనలో జిజ్ఞాస మొదలవుతుంది. ఆ జిజ్ఞాస ఏమిటి అని అంటే చాలా, ఎందుకంటే ఇంతకుముందు చదవనప్పుడు ఎలా ఉన్నాం, చదివాక ఎలా మనకి తేడా తెలుస్తుంది. ఏంటో ప్రశాంతత. అవును. ఆ పీస్ ఏదైతే వచ్చిందో అందులో లలితా సహస్రం చదువుతుంటే ఏంటంటే మనకు తెలియని ఆనందం వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆనందం వస్తుందో, ఎందుకంటే అమ్మ కదా ఎప్పుడు పిల్లలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. ఆ హ్యాపీనెస్ ఎప్పుడైతే వస్తుందో ఈవిడ గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలి అని అనిపించేసరికి ఓ 10 ఏళ్ళు క్రితం ఎవరు వస్తారు అంటే రా ఆకారం వస్తుంది. రా అంటే ఏంటి అంటే రమ, లక్ష్మి. ఆవిడ వచ్చి ఏం చేస్తుంది? లక్ష్మి అంటే ఏంటి? విష్ణువు యొక్క శక్తి. ఆ విష్ణువు యొక్క శక్తి అవడం వల్ల ఎప్పుడు విష్ణు మాయలో మనం పడుతున్నామని పడకుండా, ఎందుకంటే మరి ఉపాసనలోకి రావాలంటే మనం మాయల్లో ఉండకూడదు కదా, నిజంలోకి రావాలి. ఆ నిజంలోకి ఎవరు తీసుకొస్తారంటే లక్ష్మి మన తీసుకొస్తుంది. ఎలాగా అంటే మీకు తెలుసు, మనందరికీ తెలుసు లక్ష్మి అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే డబ్బులు అని అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు దాన్ని ఎబ్రివేషనే మారిపోతుంది. అదేమిటి అని అంటే లక్ష్మి అంటే డబ్బు ఒక్కటే కాదు. ఎంతమంది అంటే 8 మంది లక్ష్ములు ఉన్నారు. అవునమ్మా. ఆ 8 మంది లక్ష్ములు ఉంటే మనం 7గురిని వదిలేసాం, ఒకళ్ళని పట్టుకున్నాం. అందువల్లే మన గుండెల్లో ఎప్పుడు ఏదో ఒక బాధ ఉంటుందన్నమాట. 8 మంది కనుక గుండెల్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటాం? అసలైన ఐశ్వర్యం అంటే అదే. ఇక్కడ ఫస్ట్ లక్ష్మి మీరు చూస్తే ఆదిలక్ష్మి అని పిలుస్తారు. ఆదిలక్ష్మి అంటే ఏంటంటే మనకి ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటే ఆత్మశక్తి. మీకు ఆత్మలో ధైర్యం ఉంటే ఏం లేకపోయినా మీరు ధైర్యంగా చేసేయగలుగుతారు. అది రావాలి అంటే ఒకే ఒక మార్గం, అదేంటి అంటే మంత్రం. మీరు మంత్రం ఎంత చదువుతారో అంత ఆత్మశక్తి పెరుగుతుంది. అది లక్ష్మి తెలియచేస్తుంది, ఆదిలక్ష్మి. తర్వాత వచ్చే ఆవిడ ఎవరంటే విద్యాలక్ష్మి. విద్యాలక్ష్మి ఏం చెప్తారు అని అంటే ఎప్పుడైతే మనకి మంత్రంతో ఆత్మశక్తి పెరుగుతుందో స్లోగా జ్ఞానం అర్థం అవుతూ ఉంటుంది. ఏంటి అంటే ప్రతిదాన్ని మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. ఈ యాక్సెప్ట్ చేసే స్థితిలో మనకు ఒకటి అడ్డొస్తుంది. దాని పేరు ఏమిటి అంటే అహంకారం. ఆ అహంకారం ఏదైతే ఉందో దాన్ని మరి తీసేయాలి కదా, అందుకని గజలక్ష్మీదేవి వస్తుంది. గజము అంటే ఏంటి? ఏనుగు. ఏనుగు అంటే అర్థం ఏమిటిట? ఈ సృష్టిలో ప్రతి జీవులు, ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవుల కంటే పెద్ద అహంకారం ఉన్న జీవి పేరు ఏంటంటే ఏనుగు. సో అంటే ఏంటి? పెద్ద అహంకారం అంటే ఏంటండి అంటారు. అంటే మనకెంత అహంకారం ఉంది? ఆ కాలు నుంచి తల వరకు అంతే, ఇంత చిన్న అహంకారం. కానీ ఏనుగు అహంకారం అలా లేదుట. ఏమిటి అంటే ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను, ఈ సృష్టి మొత్తం నా లోపలే ఉందని. ఈ చిన్న అహంకారాన్ని తీసేసి ఆ పెద్ద అహంకారాన్ని పెడుతుంది గజలక్ష్మి. ఎప్పుడైతే అందరిలో మనని చూసుకోవడం, మనలో అందరినీ చూసుకోవడం వచ్చిందో ఇంక మనకి పెద్ద ఏముండదు, ఈక్వాలిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత వచ్చే లక్ష్మి పేరు ధైర్యలక్ష్మి. స్లోగా మనం ప్రకృతితో కలవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే కలిసామో మనకి బాగా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వచ్చిన తర్వాత వచ్చే ఆవిడ పేరే సంతానలక్ష్మి. సంతానలక్ష్మి అంటే చాలా మంది ఏంటంటే బోల్డ్ మంది పిల్లలు పుడితే వాళ్ళని సంతానలక్ష్మి అనుకుంటారు. కానీ ఇక్కడ పిల్లలు పుట్టడం కాదు, మనం అమ్మ అవ్వడం. అమ్మ అవడానికి పిల్లలు పుట్టడానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అందరికీ పుడతారు, కానీ అందరినీ పిల్లల కింద చూడడం అమ్మ అవడం.
ఎందుకంటే మనకు పుట్టిన ఒక్కళ్ళే ఇద్దరు మన అవును. పిల్లలు అని అనుకోవడం కాదు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు మనకి పిల్లలే. అంటే నువ్వు తల్లి అయితేనే నీకు ఆ తల్లితనం విలువ తెలుస్తుంది. తెలుస్తుంది. వాస్తవం అమ్మా. అది ఇక్కడ అర్థం చేసుకుంటాం. ఎందుకు తల్లి అవ్వాలండి అంటారు. తల్లికి ఏంటిట అంటే ప్రతి దాన్ని ఇష్టపడడం వస్తుంది. అంటే తల్లికి బిడ్డని ఇష్టపడడం ఒకటి అలవాటు ఉంటుంది కదా. అవును. లోపాలు దానివల్ల వెతకరు. ఇంకా అన్నిటినీ ఇష్టపడతారు. అప్పుడు మనం చేసే పని మనం చాలా గొప్పగా చేయగలుగుతాం. తల్లి ఎప్పుడయ్యామో అప్పుడు. ఇక్కడ తల్లి అంటే ప్రేమ ఒక్కటే కాదు. తల్లి అంటే రియలైజేషన్ అని అర్థం. అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు విమర్శించుకుంటూ ఉండాలి అని నేర్పిస్తుంది సంతాన లక్ష్మి. ఎప్పుడైతే మనని మనం విమర్శించుకోవడం మొదలెట్టి, ఎందుకంటే మనకి ఎప్పుడు ఇదే అలవాటు కదా. అవును. అది పోయి ఇలా చూపించుకో, ఆ ఒక్క వేలు మాత్రం ఎవరికో ఎందుకు, నీకే చూపించుకో అంటుంది. ఎప్పుడైతే చూపించుకున్నామో మనలో ఉన్న చెడ్డ గుణాలన్నీ స్లోగా ఏమవుతాయి, పోతాయి. పోయేసరికి అప్పుడు వచ్చేది ఎవరు అని అంటే విజయలక్ష్మి. ఏ పని చేసినా సరే మీకు అన్నిట్లో సక్సెస్. ఎందుకంటే స్వార్థంగా ఏ పని చేసినా ఒకటి విజయం రావచ్చు, ఒకటి అపజయం రావచ్చు. నిస్వార్థంగా ఏ పని చేసినా ఏమవుతుంది, విజయం. అన్ని విజయాలే. విజయాలు అయిన తర్వాత వచ్చేది ఎవరు అంటే ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే రైతు. మీరు ఎప్పుడైనా చూడండి, వారికి ఒక పెద్ద లక్షణం ఉంటుంది. అదేంటంటే ఆయన ఎప్పుడు ఆయన కోసం పండించుకోట, మనందరి కోసం పండిస్తాడు. అంటే ఏంటి అంటే నీకు తెలిసిన జ్ఞానం నీతోనే ఆగిపోకూడదు. నువ్వేం చేయాలి, స్ప్రెడ్ చేయాలి, అంతే, షేర్ చేయాలి. అందులో ఏంటంటే విశ్వవర్ధనంబు విద్యాధనంబురా. నువ్వు చెప్పిన కొద్దీ నీలో పెరుగుతుంది, అంతేకాని దాచేసుకోవడం ఎందుకు. కానీ మనకేముందంటే అహంకారం మమకారాల మధ్యలో పడి రెండు, ఒకటేంటంటే చెప్పాననుకో వాళ్ళకి తెలిసిపోతుందేమో, నాకు వాడికి అప్పుడు తేడా ఉండదు అని చెప్పరు. లేదా వాడి దగ్గర నేర్చుకోవాలంటే నన్ను ఎక్కడ తక్కువ అనుకుంటారో అని నేర్చుకోరు. ఈ రెండు ఎప్పుడు చేయమో మనం ఎదగాం. ఆడికి వెళ్ళాక అది అర్థమవుతుంది. నీకు తెలుసున్న దాన్ని నువ్వు స్ప్రెడ్ చేయాలి, నీకు తెలియని దాన్ని నేర్చుకోవాలి. ఇక్కడ ధాన్యలక్ష్మి అది చెప్తుంది. ఎప్పుడైతే అది వచ్చిందో ఆటోమేటిక్గా ధనలక్ష్మి అన్నావిడ వస్తారు. కానీ మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఫస్ట్ ధనలక్ష్మి కోసం పరిగెట్టేసరికి కింద 7 స్టెప్పులు లేవు. అప్పుడు వెనక్కి వస్తున్నాం. వెనక్కి వచ్చేసరికి స్ప్రెడ్ చేయాల్సిన స్థితిలో ఏం చేస్తున్నాం, సేవింగ్స్ అని దాస్తున్నాం. ఎప్పుడైతే దాచామో, ఒక శక్తిని ఎప్పుడు దాచకూడదు. అది ఏమవుతుంది, ఒకసారి బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి విజయాలు ఏమి ఉండవు. ఎప్పుడైతే విజయం లేదో మనకి గుండెల్లో ఇష్టం ఉండాల్సిన ప్లేస్లో అయిష్టం. ఇందాక మీరు చెప్పింది, ఏ పని ఇష్టంగా చేయలేం, ఎందుకు వచ్చిన బతుకురా అన్నట్టు. అలా ఎప్పుడైతే చేసామో ధైర్యం ఉండదు. కరెక్ట్ అమ్మా. ధైర్యం ఎప్పుడు లేదో అహంకారం పెరిగిపోతుంది. అంతే. ధైర్యం లేకపోవడం వల్ల ఏం చేస్తాం, వాళ్ళకంటే గొప్పని చూపించాలంటలో మన లో అయిపోతున్నాం. లో ఎప్పుడైపోయామో, ఎప్పుడు ఈగో వచ్చిందో అక్కడ అస్సలు విద్య ఉండదు. ఆ విద్య ఎక్కడ లేదో శక్తి అక్కడ ఉండదు. అందుకే శక్తిహీనుల కింద డి విటమిన్ డెఫిషియన్సీ అని తిరుగుతూ ఉంటాం. ఇక్కడికి వచ్చేసరికి అది లక్ష్మి మనకి తెలియచేస్తుంది. ఎప్పుడు తెలియచేస్తుందో అలా రావద్దు, ఇలా వెళ్ళాలి అని తెలుస్తుంది. ఇలా ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు పూర్తిగా గుండె ప్రశాంతం అవుతుంది. ఎందువల్ల అంటే రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి. అంటే ఏంటి అంటే ఈ మొత్తం కోశాగారానికి ఇది ఈ రాజ్యానికి కోశాగారం ఇదే. అంటే హృదయం. అంటే మీరు చెప్పాలంటే ఖజానా, ఒక డబ్బులు పెట్టే ప్లేస్. ఏంటి అంటే హృదయం. ఇది ఉంటేనే మొత్తం ఈ రాజ్యం అంతా శుభ్రంగా నడుస్తుంది. అక్కడ ఎవరున్నారు అంటే రాజ్యలక్ష్మి. ఆవిడ ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే లలిత రావడానికి అక్కడ శుభ్రంగా ఉంటుంది. అంతేకాని ఎందువల్ల లలిత వచ్చినా మనకు తెలియదు అంటే, మరిగిపోతున్న నీళ్ళల్లో మన మొహం చూసుకోవాలనుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మన మొహం మనకు కనిపించిందా, అదే ఆ వాటర్ని కింద పెట్టేయండి, ప్లెయిన్గా ఉన్నప్పుడు మొహం చూడండి, కనిపిస్తుంది. అంటే నిజాన్ని చూడాలి అంటే మనం ఎలా ఉండాలి, ప్లెయిన్గా ఉండాలి. అది చేస్తుంది లక్ష్మి. చేసిన తర్వాత మకారం. మా అంటే ఉమా అని అర్థం. ఉమా అంటే ఎవరు అంటే పార్వతి. పార్వతీదేవి ఏం చెప్తుంది అంటే, ఇందాక మనం చెప్పుకున్నదే కంపారిజన్, పోల్చుకోవడం. ఆ పోల్చుకునే లక్షణం ఏదైతే ఉందో అది తల్లి కదా, గట్టిగా ఏంటి అంటే బెత్తం పుచ్చుకుని చెప్తుంది అనమాట. ఆ పోల్చుకోవడం అన్న లక్షణం తప్పు, నిన్ను నువ్వు చూసుకో. ఎప్పుడైతే మనం చూసుకోవడం మొదలెట్టామో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడేమో
అమ్మవారి గురించి అర్థమైంది లలితమ్మ కోసం. అవును. వాగ్భవకోటల్లో సరస్వతి, ఇక్కడ ప్రశాంతత నిజమేమిటో నిజం. తెలిసింది. ఇక్కడికి వచ్చేసరికి మనం చూసుకోవాలనిపించింది. హ్మ్. ఇదేనా అని అనుకున్నప్పుడు ఇదంతా కాదు, ఏంటి అని అంటే ఇంకా ఏదో ఏదో ఉంది, ఉంది. నిజం ఏదో ఉంది. ఆ నిజం ఏమిటి అంటే ఈశ్వరీయ శక్తి. ఈశ్వరీయ శక్తి అంటే ఏంటంటే ఈశ్వరుడి యొక్క శక్తి. ఈశ్వరుడి యొక్క శక్తి ఎవరు అంటే అమ్మ. హ్మ్. ఆవిడ ఎక్కడున్నారు అంటే ఫస్ట్ ఈశ్వరుడు ఎక్కడున్నాడో మనకు తెలియాలి. తెలియాలి. ఈశ్వరుడు ఎక్కడున్నాడండి అని అన్నాం అనుకో, హ్మ్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివం. ఈశ్వరుడు ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడు అని లేదు, ప్రతి పరమాణువులోనూ ఉన్నాడు, అండపిండ బ్రహ్మాండం అంతా ఉన్నాడు అన్నాడు కదా అని చెప్పి చూద్దాం అనుకున్నాం అనుకోండి, ఎక్కడైనా కనిపిస్తున్నాడా? లేదు. ఎందుకు కనిపించటం లేదు అని ప్రశ్నించుకుంటే మనం ఒక్కసారి రుద్రంకి వెళ్తే రుద్రంలో చెప్తారనమాట, ఆత్మభౌడే ఈశ్వరుడు అని. అంటే మన ఆత్మ ఎవరు అంటే ఈశ్వరుడి యొక్క స్వరూపం. ఓకే. రుద్రుడి యొక్క స్వరూపం మన ఆత్మ. అంటే ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ఆత్మ ఎవరు? ఈశ్వరుడు. రుద్రుడే. వాడిని చూడాలంటే మనం ఎక్కడ చూడగలం? లోపలే చూడగలం. అవును. ఫస్ట్ నా లోపల నేను చూసుకుంటే మీ లోపల తెలుస్తుంది. ఉన్నది నాకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ లోపల చూసుకున్నప్పుడు ఏం అర్థమవుతుంది అంటే లోపల ఈశ్వరుడు ఉన్నాడు, హ్మ్. బయట ఉన్న ప్రకృతి అంతా ఎవరి స్వరూపం అంటే అమ్మ యొక్క స్వరూపం. హ్మ్. లోపల నాన్న బయట అమ్మ ఉన్నారు. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అంటే ఈ నాభిస్థానం ద్వారా వాళ్ళిద్దరిని కనెక్ట్ చేయడం. కలుపుకోవడం. అదే శ్రీ విద్యా ఉపాసన అంటే. ఆ శ్రీ అంటే అర్థమే అది. ఓ. అందుకనే రహస్యం ఏంటి అంటే శ్రీ అంటే అర్థం ఏమిటి అంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి వీళ్ళు ముగ్గురు మనని మార్చిన తర్వాత మనం చేసే పని ఏంటంటే ఈ ప్రకృతిని మన ఆత్మని అనుసంధానం చేసుకోవడాన్ని హ్మ్. ఆ శ్రీంకారం అని పిలుస్తారు. అందుకే అది శ్రీ విద్యా ఉపాసన. ఈ ప్రకృతిని ఆత్మని అనుసంధానం చేసే విద్య అంటే ఏంటంటే కనెక్షన్, ఆ. ఉపాసన అంటే ఏంటంటే అలా మారడం. ఓకే. ఎవరిలా మారుతున్నావు అంటే ఆ లలితమ్మలా మారుతున్నాను. హ్మ్. అందుకనే శ్రీ మాత్రే నమః అన్నిటి ముందు శ్రీ పెట్టడానికి కారణం అది. ఓకే. అద్భుతం అమ్మ. నిజంగా చాలా అద్భుతంగా వివరించారు. నిజంగా అంతే చక్కగా అర్థమైంది గూడా. ఆ డీటెయిలింగ్ అంటే ఎంతోమంది చెప్తుంటారు గానీ, వింటుంటే అనిపిస్తుంది. కానీ ఆ వివరణ మాత్రం నిజంగా సూపర్ ఉందమ్మా. ఇంకా మాట్లాడాలనిపిస్తుంది గానీ, మనకు సమయం సరిపోవట్లేదు. మరొక మంచి ఎపిసోడ్‌లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం అమ్మ. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి